ఏ ఫైనల్గా అయితే ఒక పార్సల్ అయితే మా ఇంటికి వచ్చేసింది. ఏదైతే నాకు చాలా ఇష్టమైనది, ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను. సో ఫైనల్ అయితే వచ్చేసింది. చాలా వెయిట్ అయితే ఉంది. కొన్ని డేస్ నుంచి నేను మీషోలో వర్క్ చేస్తున్నాను, యాజ్ ఎ సెల్లర్గా అనమాట, సెల్ చేస్తున్నాను. అయితే 3-4 మంత్స్ నుంచి నాకు మీషోలో వచ్చిన ప్రాఫిట్ అయితే నేను ఇది కొనుక్కున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 3900 రూపీస్ అండి. అమెజాన్లో అయితే బుక్ చేశాను. నా ఓన్ కష్టార్జితతో కొనుక్కోవాలి ఇది అనుకున్నాను. ఫైనల్గా అయితే అలాగే కొనుక్కున్నాను. అయితే మీషోలో నేను సెల్లర్గా వర్క్ చేస్తున్నాను కదా, అందులో వచ్చిన డబ్బులతో ఇది తీసుకున్నాను. అయితే అసలు మీషోలో సెల్లర్గా ఎలా ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుందా లాస్ ఉంటుందా, అసలు అందులో వర్క్ చేయొచ్చా డ్రాప్ అవ్వచ్చా అనేది నేను క్లియర్గా వచ్చే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ సర్ప్రైజ్ ఏంటో చూసేయండి. ఖాళీగా ఇంట్లో ఉండి మీషోలో వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే నెక్స్ట్ చేసే వీడియో చాలా యూస్ఫుల్ అవుతాయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ పార్సల్ అయితే ఓపెన్ అయిపోయింది. చూస్తున్నారు కదా లోపల ఏమున్నాయో. మరి ఏం లేదండి, మహాభారతం బుక్. అవునండి, ఎంతో ఇష్టంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా, చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని మా స్కూల్ డేస్ నుంచి చెప్తూ ఉన్నారు మా పెద్దలు, మా టీచర్స్. అలాగే నీతి పుస్తకాలలో సూక్తి ఉండేదన్నమాట. సో అది చిన్నప్పటి నుంచి నాకు మైండ్లో పడిపోయింది. అందుకే ఫైనల్గా ఒక మంచి పుస్తకాన్ని నేను కొనుక్కోవడమే కాకుండా మా పిల్లలకి కూడా ఇది ఒక ఆస్తిగా ఇవ్వాలనిపించింది. మనం పిల్లలకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఒక మంచి పుస్తకానికి మించిన ఆస్తి ఏది ఇవ్వలేము. సో మహాభారతం అయితే అందుకు ఒక మంచి పుస్తకం అవుతుంది. ఈ ఆస్తిని ఖచ్చితంగా మా పిల్లలకి ఇవ్వాలి అనిపించింది. నేను చదువుతూ ఉంటే నాతో పాటు మా పిల్లలకి కూడా అలవాటు అవుతుందన్నమాట ఒక మంచి పుస్తకాన్ని చదవడం. సో ముందుగా ఓపెన్ చేసే ముందు గణేశుడికి అయితే దండం పెట్టుకొని ఓపెన్ చేసి ఫస్ట్ ఏమున్నాయా అని రీడింగ్ చేస్తున్నాను. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందండి. ఇలా ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కొని రీడింగ్ చేయాలనే హ్యాబిట్ని పెట్టుకోవడం. అయితే ఇక నుంచి కేవలం నేను మాత్రమే చదివి వినకుండా మీతో కూడా షేర్ చేసుకున్నాను ఆ బుక్లో ఏముంది అని చెప్పేసి. నేను మొత్తం చదివి అర్థమైన తర్వాత చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా కాన్సెప్ట్తో నేనైతే మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అలాగే కాకుండా బుక్ అందరూ కొనుక్కోలేరు కనుక ఎవ్రీ పేజ్ని నేను పీడిఎఫ్ రూపంలో కూడా నేను యూట్యూబ్లో పెడతానండి. కావాలనుకున్న వాళ్ళు అలా కూడా రీడింగ్ చేసుకోవచ్చు. మంచి విషయాలని మనతో పాటు ఉంచుకోకుండా ఒక నలుగురికి పంచాలనే ఆతృతతోనే ఇదంతా చేయబోతున్నాను. సో అందుకోసం ఎవరైనా న్యూ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఇప్పుడు మహాభారతం ఇంట్రడక్షన్ గురించి క్లియర్గా చెప్తాను, వినండి, ఓపిక్గా వినండి. మహాభారతం అంటేనే చాలా ఓపిక్గా వింటేనే అర్థమవుతుంది. ప్రజెంట్ డిస్నీలో ఏఐ రూపంలో మహాభారతం ఎపిసోడ్స్ అనేవి వస్తున్నాయి. అంతే ఏఐ రూపంలో ఇచ్చినా కానీ ఆల్రెడీ మహాభారతం తెలిసిన వాళ్ళకి కూడా ఆ ఏఐ రూపంలో ఇచ్చినా కానీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే కొంచెం అంత క్లిష్టంగా ఉంటుందన్నమాట మహాభారతం. అందుకే చాలా ఓపిక్గా అర్థమయ్యే వరకు కూడా మనసుని నిదానం చేసుకుని జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మహాభారతం ఇంట్రడక్షన్ చెప్పేస్తాను, వినండి. ఓపిక అండి, మెయిన్గా చెప్తున్నాను. ఏంటి అంటే ఓపిక చాలా అవసరం. ఎన్నో పిచ్చి వీడియోలు చూస్తారు కదా, జస్ట్ రోజుకి ఒక 5 minutes కేటాయించి ఈ వీడియోస్ చూసేయండి ప్రతిరోజు నైట్ పడుకునే ముందు, సరేనా? ఇహపర సాధకం శ్రీ మహాభారతం. భారతీయ సంస్కృతికి సాహిత్యానికి మూలమైనవి మూడు. అందులో ఒకటి శ్రీమద్ రామాయణం, శ్రీ మహాభారతం, శ్రీమద్ భాగవతం. ఈ మూడింటిని మనకు అందించిన వారు వాల్మీకి, వ్యాస మహర్షులు. ప్రస్తుతం శ్రీ మహాభారతం ఇహపరాలు రెండింటికి సమప్రదానం ఇచ్చింది. ఇహపరాలు అంటే ఈ లోకము, పర అంటే పరలోకము. ఈ 2 లోకాలకి కూడా ఎంతో ప్రాధాన్యతనైతే ఇచ్చింది. ఇహం పేరుతో ధర్మోపాసన, పరం పేరుతో బ్రహ్మోపాసన చేసింది. ఆయా ఉపాసనలకు చక్కని త్రోవలు చూపింది. ఈ మహాభారతంలో విదుర నీతి, రాజధర్మానుశాసనం మాత్రమే కాకుండా కథలో ఇమిడిపోయేటట్లు సత్యాన్ని గురించి, అహింస గురించి, క్షమను గురించి, గర్వరాహిత్యాన్ని గురించి, కలుపుగోలుతనాన్ని గురించి ఎన్నో విశేషాలు చెబుతాడు. అలాగే పరాన్న గురించి, మోక్ష ధర్మాలు, భగవద్గీత, అనుగీత, విష్ణు సహస్రనామ స్తోత్రం, శివ సహస్రనామ స్తోత్రం, యక్ష ప్రశ్నలు మొదలైనవి ఎన్నో చెప్పారు. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయిన లోకులకు జ్ఞాననేత్రాలు తెరిపించాడు. ధర్మార్థ కామ మోక్షాలు తెలియని చీకట్లో తుడుముకుంటూ కొట్టుమిట్టాడే దీనులకు శ్రీ మహాభారతం అనే సూర్యోదయం కలిగించి చీకట్లను తరిమేశాడు. ప్రపంచం అనే గర్భాలయం నిండా పుష్కలమైన వెలుగులు నింపాడు. విలువైన బరువైన భావాలకు నీలేమైనది ఈ మహాభారతం. వేదాలలో ఉన్న విజ్ఞానమంతటినీ సామాన్యులకు కూడా అందించాలని, శాస్త్ర విజ్ఞానం సామాన్యుల ఒడిలో తీసుకురావాలని ఎంతో కరుణతో వ్యాస మహర్షి శ్రీ మహాభారత రూపంలో మన ముందుకు తీసుకువచ్చాడు. పంచమ వేదం అనేటట్లు కూర్చి మనకు అందించాడు.
ఈ మహాభారతాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, అధ్యాత్మవేత్తలు వేదాంత శాస్త్రమని, మహాకవులు మహాకావ్యమని, పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని కొనియాడుతూ ఉండేటట్లు వివిధ వేద తత్వాలు తెలిసిన వ్యాస భగవానుడు శ్రీ మహాభారతాన్ని విశ్వమంతటికి హితం కలగాలని ఆశించి వ్రాశాడు. అందుకే ఈ మహాభారతాన్ని ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యంత్ర యన్నే హాస్తిన తత్క్వచిత్ అని కంఠోక్తిగా చెప్పాడు వ్యాస మహర్షి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విశ్వ విజ్ఞాన సర్వస్వం అని ఎన్నో ధర్మాలు ధర్మ సూక్ష్మాలు ప్రపంచానికి తెలియచెప్పిన గ్రంథం. వ్యాస మహర్షి ఈ మహాభారతాన్ని సంస్కృతంలో అందించాడు. తరువాత రాను రాను దేశీయ భాషలలో ఎంతోమంది కవులు భారతాన్ని తమ భాషల్లోకి అనువదించుకున్నారు. కానీ మన తెలుగు మహాకవులు నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు వ్యాస హృదయానికి సన్నిహిత్యం సమగ్రంగా సరసంగా తెలుగువారికి అందించారు. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అనే పేరు వచ్చేటట్లు రచించారు. ఇదండి ఇంట్రో. సో మా బాబు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బుక్ చూసేసి స్టార్ట్ చేసేసాడనమాట రీడింగ్ చేయడం. అంటే ఇతను ఇంకా సెకండ్ క్లాసే అనమాట. సో అంత పర్ఫెక్ట్గా రీడింగ్ రాదు తెలుగు. బట్ ఎనీవే చాలా ట్రై చేస్తున్నాడు రీడింగ్ చేయడానికి. చాలా ఇంట్రెస్ట్తో ఉన్నాడు అనమాట ఈ బుక్ చదవడానికి. అది చాలా అనిపించింది. మన పిల్లలకి ఎన్నో గిఫ్ట్స్ ఇస్తాం, కానీ ఇటువంటి గిఫ్ట్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. అన్ని గిఫ్ట్లలో ద బెస్ట్ గిఫ్ట్ అనమాట.